తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, మా శత్రువులను అనగదొక్కుచున్న మా దేవా మీకే స్తోత్రం. మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించి మమ్మల్ని ద్వేషించి వారిని సిగ్గుపరచువాడవు నీవే దేవా, మీకే స్తోత్రం. వెండిని నిర్మూలము చేయి రీతిగా మమ్మల్ని నిర్మూలం చేసిన దేవా మీకే స్తోత్రం. నీ యందు భయభక్తులు గల పిల్లలనేమి పెద్దలనేమి ఆశీర్వదించు దేవా మీకే స్తోత్రం. మా కాడి పలుపులను తెంపివేసిన దేవా మీకే స్తోత్రం. ఇజ్రాయేలును ఆశీర్వదించు దేవా మీకే మహిమ. అహరోను వంశస్థులను ఆశీర్వదించు దేవా మీకే స్తోత్రం. అనేకుల పాపములను భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయువాడా మీకే మహిమ. మా బలహీనతను వహించుకొని మా రోగములను భరించిన వాడా మీకే స్తుతి. మా రోగములను భరించి మా వ్యసనములను వహించిన వాడా మీకే స్తోత్రం. మా కొరకు సిలువలో రక్తము చిందించితివే మీకే మహిమ. మా సమాధానార్థమైన శిక్ష వహించిన వాడా మీకే స్తుతి. ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించిన వాడా మీకే స్తోత్రం. మా కొరకు అపహసింపబడినటువంటి వాడా మీకే స్తోత్రం. మహాదేవా మీకే స్తుతి. ఐశ్వర్యం గల మా దేవా నీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా మీకే స్తుతి. వృద్ధి కలుగుజేయ దేవా మీకే స్తుతి. జయం అనుగ్రహించు మా దేవా మీకే స్తోత్రం. సమాధానకర్త దేవా మీకే స్తోత్రం. అన్యాయము చేయవారి మీద కోపడు దేవా మీకే స్తుతి. ఆయన అధిక శక్తి గలవాడు మీకే స్తోత్రం. అతి సుందరుడవై ఉన్నావు దేవా మీకే స్తోత్రం. నీతిమంతుల మార్గమును నీవు సరళం చేయి దేవా మీకే స్తుతి. న్యాయమును బట్టి తీర్పు తీర్చు దేవా మీకే స్తోత్రం. ఆయన నీతిపరుడును యథార్థవంతుడు అయి ఉన్నాడు దేవా మీకే స్తుతి. నీతి ఫలములు పొంది ఉన్నవాడా మీకే స్తోత్రం. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించున్నారు దేవా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను తండ్రి మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాయని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, మీకా గ్రంథము 7:19 మీరు సెలవిచ్చిన రీతిగా ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతుమని తండ్రి లేఖనములో సెలవిచ్చిన రీతిగా తండ్రి దేవా నాయన, మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించుము నాయన. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున మా అతిక్రమను తుడిచివేయము తండ్రి. మా దోషం పోవునట్లు మమ్మల్ని బావుగా కడుగు నాయన. మా పాపం పోవునట్లు మమ్మల్ని పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా, ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇగో తండ్రి, బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దాయిచ్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, సంఘము కొరకు, సార్వత్రిక సంఘం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబంలో తండ్రి అందరూ తండ్రి ఐక్యత కలిగి తండ్రి సమాధానము కలిగి తండ్రి ఉదయ సాయంకాలంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు, కుటుంబ ప్రార్థన చేయనట్లు తండ్రి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి మీరు అట్టి కృపను, అట్టి ధన్యతను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను ఆ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి స్త్రీని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్త్రీలు తండ్రి పిల్లలను చక్కగా పరిపాలించి, పిల్లలను చక్కగా తండ్రి వారిని తీర్చిదిద్ది తండ్రి వాక్యమందు వారిని అభివృద్ధిపరిచి తండ్రి ఇంటిను, గృహమును తండ్రి అట్టి రీతిగా చక్కబడడానికి నాయన స్త్రీలకు అందరికీ అట్టి జ్ఞానమును, బుద్ధిని దాయిచ్చండి నాయన. స్త్రీలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని, మూర్ఖురాలు తన ఇల్లు తన చేతితో ఓడబీక్కునని సెలవిస్తున్నారు కదా తండ్రి నాయన. జ్ఞానవంతురాలుగా తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి స్త్రీ ఉండునట్లు అట్టి కృప, అట్టి ధన్యత సార్వత్రిక సంఘంలో ప్రతి స్త్రీకి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, కుటుంబ ప్రార్థనలు తండ్రి మేమందరం కుటుంబ ప్రార్థనలు చేయనట్లు నాయన, ప్రార్థనా శక్తిని, ప్రార్థనా దుప్పటిని మాకు అందరికీ దాయిచ్చమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనండి, ఏ బిడ్డ అయితే తండ్రి ఇగోనైనా ప్రార్థనలు చేయకుండా తండ్రి ఆటంకపరిచే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో తండ్రి వాటిని బంధిస్తున్నామయ్యా. ఇక సహాయం చేయండి తండ్రి. మేమందరము
నిత్యజీవము కొరకు తండ్రి బుద్ధిగల కన్యకల వలె మేమందరము సిద్ధపాటు కలిగి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన సహనము, వివేకము, జ్ఞానము, బుద్ధి మాకందరికీ సార్వత్రికంగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. శోధనలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి శోధన జయించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి నాయన. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాలను దయచేయండి తండ్రి. ఇక సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వమే కానీ, కోపమే కానీ, ధనాశే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్వమే కానీ, సోమర్తనమే కానీ తండ్రి మేము ఉండకుండానట్లు తండ్రి అట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపమును జయించినట్లు తండ్రి మాకు నాయన అట్టి మనసును, అట్టి శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని, డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుతున్నటువంటి బిడ్డలని, స్కూల్కి, కాలేజీలకి వెళుతున్న విద్యార్థులని, యవన బిడ్డలని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి పనిపాట్లు ముగించుకొని తండ్రి వారి స్కూళ్ళు, కాలేజీలు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయమని అర్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన నూతన సంవత్సరపు నూతన దయా కిరీటం వారికి అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తండ్రి ఇక పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మీ ఎండైన దీవులతో నింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా, ఇంటర్వ్యూకి వెళ్ళుచున్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నాయన యవన బిడ్డలకు అందరికీ మీ సన్నిధిలో నాయన ఇక ఏకాంగులు సంసారాలుగా చేయవాడు నీవే గనక నాయన పిల్లలు ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మగబిడ్డలను దాయిచ్చేయండి అయినా. మా బిడ్డలకు నాయన సహనము, ఓర్పు కలిగినటువంటి స్త్రీలను దాయిచ్చేయండి తండ్రి. ఇక నాయన మీ సన్నిధిలో నాయన కుటుంబాలుగా తండ్రి వారందరూ కూడా తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగాను, పరిశుద్ధులుగాను బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటు మేమందరం కలిగి ఉండినట్లు అట్టి ధన్యత, అట్టి కృప తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మేమందరము ప్రేమ, విశ్వాసము, ఆశానిగ్రహము, మంచితనము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికమైనటువంటి సంతోషమైనటువంటి ఆత్మఫలాలు పండే విధముగా మమ్మల్ని అందరినీ అట్టి కృప, అట్టి ధన్యత మాకు అందరికీ దయచేయమని తండ్రి మేమందరము నాయన మిమ్మల్ని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ మిమ్మల్ని ఆరాధించుటకు నాయన నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని 2 ఆజ్ఞలు తండ్రి మేము నాయన మరిచిపోకుండా తండ్రి మేము ఎల్లప్పుడూ ఆ 2 ఆజ్ఞలు మా హృదయంలో పదులుపరుచుకొని వాటి ప్రకారము ప్రవర్తించే ధన్యత తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఏ బిడ్డ తండ్రి ఏ సమస్యలలో ఉన్నదో తండ్రి మేమైతే ఎరగండి తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు నాయన. ఆపద కాలం ముందు నాకు మొర్ర పెట్టము, నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా విధవరాండ్ర కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. విధవరాండ్ర అందరికీ కూడా తండ్రి నాయన వారి పక్షాన వాద్యమాడి వారికి న్యాయం జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి వృద్ధుల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. వృద్ధులకు అందరికీ నాయన ఆరోగ్యమును దయచేయండి తండ్రి. ఇక వృద్ధాప్యం వల్ల వచ్చినటువంటి కీళ్ళ నొప్పులే కానీ తండ్రి మరి ఏ సమస్యలు నాయన వారికి రాకుండా వారి సమస్యలలో తండ్రి మీరు సన్నిధి తోడించి బిడ్డలకు అందరికీ మీ సన్నిధి, మీ కృప తోడించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా కూలి పని చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి వారి పని పట్ల మీరు తోడై ఉండమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు బానిసైపోయినటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా. అటువంటి బిడ్డలందరూ ఆ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. నైనా మీ వైపు చూచుచూ తండ్రి ఆ వ్యసనములు మానివేయాలని ఎంత ప్రయత్నం చేయనా వేయలేకపోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలను ఆ అలవాట్ల నుంచి, ఆ సమస్యల నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. నిజమే తండ్రి, సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డ కూడా తండ్రి మొబైల్ ద్వారా అనేక పాపంలో పడిపోతున్నారు నాయన. ఇదిగో నాయన మొబైల్ సమయం వృధా చేసుకుంటున్నారు తండ్రి. మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ నేత్రాశలో పడిపోతున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. అటువంటి బిడ్డలందరికీ నాయన మీ సహాయం చేయండి తండ్రి. వారు ఆ సమస్యల నుంచి, వారు ఆ బాధల నుంచి తండ్రి విడిపించండి నాయన. ఇంకోనైనా ప్రార్థన చేయలేకపోతున్నటువంటి బిడ్డలందరి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. బిడ్డలందరూ తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు అట్టి కృప, అట్టి ధన్యత తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని తండ్రి మేము ఎల్లప్పుడూ విసుగక నాయన ప్రార్థన చేయనట్లు తండ్రి ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయుటకు మాకు నేర్పించండి తండ్రి. యాకోబు వలె పట్టుదల కలిగి నాయన యేసేపు వలె పరిశుద్ధులుగా కలిగి ఉండుటకు మాకు అందరికీ నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని మీరు లేఖనము సెలవిచ్చినది కదా తండ్రి. నాయన మేము పరిశుద్ధులుగా బ్రతున్నట్లు అట్టి కృప, అట్టి ధన్యత మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నామయ్యా.
ఇగో తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయండి ఆయన. ఈ అంత్యకాలంలో మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనా శక్తిని దయచేయండి. ఇర్మియావులు రోధించే ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి ఆయన. మేము ఇగో తండ్రి పురుటి నొప్పులతో బాధపడుతున్నటువంటి ప్రతి స్త్రీని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి అయినా. మీ సహాయం వరకే అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా తల్లి బిడ్డ క్షేమకరంగా ఉండినట్టు బిడ్డలందరికీ కూడా మీ సన్నిధి మీ కృప కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పిల్లలు లేక బాధపడుతున్నటువంటి ప్రతి దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి మీరు హన్నాను, జకర్యాను, అబ్రహామును, సారమ్మను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి నాయన బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని పిల్లలు లేని బిడ్డలకు అందరికీ మీ సహాయం దయచేసి వారికి గర్భఫలం తెరమని అడుగుతున్నాం తండ్రి. సాతాను తంత్రాల్లో పడిపోకుండానట్లు నాయన మాకందరికీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను ఎవరి బిడ్డలందరూ ఏసేపు వలె నాయన పరిశుద్ధులుగా బ్రతికినట్లు తండ్రి బ్రతికినట్లు అట్టి సహాయము నాయన ఎవరి బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సువార్త గ్రహించలేనటువంటి ఎన్నో ఆత్మలు ఉన్నాయన. ఆ ఆత్మలు అందరికీ కూడా తండ్రి సువార్త గ్రహించినట్లు వారి మనోనేతలను వెలిగించండి అయినా. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుతున్న మాకు దేవుని శక్తి ఉన్నదని లేఖనములో సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇకనైనా గ్రహింపజేసే మనసును దయచేయండి అయినా. ఇంకా అడవులలోను, మన్యాలలోను, గిరిజనుల్లోనూ నాయన కుటుంబాలలోనూ నాయన గిరిజన కుటుంబాలలోనూ మీరు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా. రక్షణ లేని బిడ్డకు రక్షణ దయచేయండి అయినా. ఇక ఆయా ప్రాంతాల్లో రక్షణ సువార్తను ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా. వారిని ప్రకటన చేయించుండగా తండ్రి వారి మనోన్నతలు వెలిగించండి అయినా. ఇక రక్షణ జ్ఞానం వారికి దయచేయండి అయినా. ఇదిగో తండ్రి ఇదిగోనైనా వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బాధల నుంచి ప్రతి బిడ్డని విడిపించి తండ్రి మీ దయారకల్చారిన భద్రపరచమని, మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, మీ దయారకల్చారిన భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.